90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. సో చాలా మంది పేరెంట్స్ కూడా పిల్లోడు అసలు ఎందులో టాలెంట్ అని టెస్ట్ చేయడానికో, లేదు అంటే వాడు డ్యాన్స్ బాగా చేస్తున్నారని కొంతమంది డ్యాన్స్కి పంపించిన ఒక 4 days వెళ్ళారు, మళ్ళీ బ్రేక్ ఇచ్చేసాడు. లేదు స్పోర్ట్స్కి పంపిద్దాం, డ్యాన్స్ ఎలాగో చేయలేదు కదా అని స్పోర్ట్స్కి పంపించిన మళ్ళీ 4 days చేసి మళ్ళీ దాంట్లో కూడా బ్రేక్ ఇవ్వడం, ఇలా ఒక 3-4 యాక్టివిటీస్లో కూడా వెళ్ళకుండా, ఇంట్రెస్ట్ లేకుండా కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారు. అప్పుడు పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు, అసలు నా పిల్లోడు ఎందులో కూడా ఒక స్కిల్ అనేది లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది? అసలు నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటే, చైల్డ్ ఏజ్లో పిల్లలు డ్యాన్స్ బాగా చేస్తున్నారని పేరెంట్స్ డ్యాన్స్ స్కూల్లో వేస్తారు, క్రికెట్ బాగా ఆడుతున్నాడని స్పోర్ట్స్ స్కూల్లో వేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తున్నారని యాక్టింగ్ నేర్పించడం, చిన్న చిన్న రీల్స్ చేయించడం, ఇట్లాంటివి చాలా చేస్తుంటారు పేరెంట్స్, చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తుంటారు. అయితే నిజానికి అక్కడ ప్రతి పేరెంట్ కూడా మళ్ళీ మధ్యలో డిసప్పాయింట్ అవుతారు. అరే మా వాడు బాగా డ్యాన్స్ చేస్తున్నాడనే నేను మళ్ళీ డ్యాన్స్ స్కూల్లో వేస్తే వారం కూడా సరిగ్గా వెళ్ళలేదు, మళ్ళీ అప్పుడే డ్యాన్స్ స్కూల్ని ఆపేసిండు, ఇట్లాంటివి ఉంటాయి. అయితే ప్రతి పేరెంట్ కూడా వీటి పట్ల అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ చైల్డ్హుడ్లో బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అప్పుడు పిల్లలు ఏది చూసినా నేర్చుకోవాలనే ఆ క్యూరియాసిటీ అనేది వాళ్ళ లోపల బిల్డ్ అవుతుంది. అయితే పిల్లలకి అలా వదిలేసినప్పుడు మాత్రమే వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ బాగా చేస్తున్నారని డ్యాన్స్ స్కూల్కి వేసినప్పుడు పిల్లల మైండ్లో ఒక ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు విచ్చలవిడిగా ఏదైతే ఇంట్లో పేరెంట్స్ ముందు చేశారో దానికి ఎవరు కూడా ఇన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు లేరు, అంటే నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ఒక డ్యాన్స్ స్కూల్లోకి వెళ్ళినప్పుడు డ్యాన్స్ టీచర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. అయితే వాళ్ళు ఆ స్టేజ్లో వాళ్ళు ఫాలో అవ్వాల్సినంత మైండ్ సెట్ మెచ్యూరిటీ అనేది వీళ్ళకి లేదనమాట. సో అలా చెప్పడాన్ని వీళ్ళే చాలా ప్రెజర్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకు మానేస్తున్నారు అనడానికి నేను రీజన్ చెప్తున్నాను. అలా చెప్పడం ప్రెజర్గా ఫీల్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి, అంటే ఇంకొక రీజన్ ఉంది, అదేంటంటే పేరెంట్స్ కంపారిజన్. అంటే నువ్వు డ్యాన్స్ స్కూల్లో వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎందుకు నువ్వు అలా చేయట్లేదు, వాళ్ళు కూడా నీతో పాటే ఉన్నారు కదా, వాళ్ళు తక్కువ టైంలో ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంటే నువ్వు డ్యాన్స్ చేయట్లేదు, ఇలా అంటుంటారు. అంటే ఒకటి అక్కడ టీచర్ యొక్క ప్రెజర్ ఎక్కువడం వల్లనో మానేయొచ్చు, లేదనుకుంటే పేరెంట్స్ కంపేర్ చేయడం వల్లనో మానేయొచ్చు అనమాట. అంటే ఈ విషయానికి ఏ పేరెంట్ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామందిని అబ్జర్వ్ చేస్తే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే అన్నిట్లో యావరేజ్గా ఉంటారు, కొంతమంది ఏమో అన్ని యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుంటారు, ఇంకా కొంతమంది ఉంటారు ఒక యాక్టివిటీని పట్టుకుంటే ఇక దాంట్లోనే ఉంటారనమాట. సో మీ పిల్లలు ఈ 3 రకాల్లో ఏ రకం ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మీరు మీ పిల్లల లోపల ఉన్నటువంటి ఈ ఇన్బిల్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, వాళ్ళ లోపల ఆ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం మరి ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ మీ పిల్లలు ఎలా ఉన్నారో అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్ని మనం చూస్తే వాడు ఎక్కువగా పోలీస్ సినిమాలు చూశాడు అనుకోండి, లేకుంటే లైవ్లోనే పోలీసులు చూశాడు అనుకోండి, నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతావురా అంటే వాడు ఖచ్చితంగా ఏం చెప్తాడు, పోలీస్ అవుతుంటాడు. లేదు డాక్టర్ని ఎక్కువ చూశాడు అనుకోండి, వాడు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అంటే డాక్టర్ అవుతుంటాడు. అంటే వాళ్ళ మైండ్ సెట్లో కరెక్ట్గా ఒక గోల్ అనేది సెట్ చేయబడలేదు ఫస్ట్. కాబట్టి ఫస్ట్ మీ పేరెంట్స్గా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఏ రంగంలో ఇంట్రెస్టెడ్ ఉన్నా లేకపోయినా చైల్డ్ ఏజ్ వరకు మాత్రం వాళ్ళకు ఒక కంప్లీట్ లెర్నింగ్ స్ట్రక్చర్ అనేది ఉండదు. కాబట్టి మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి, వాళ్ళు ఏ పని ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మనకు హోవర్డ్ గార్డెనర్ అనే ఒక సైకాలజిస్ట్ ఉంటాడు మేడం, ఆయన ఏం చెప్తారంటే పిల్లల లోపల ఇన్బిల్ట్గా, అది ఎవరైనా కావచ్చు, 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. అయితే ఆ ఇంటెలిజెన్స్ని యాజ్ ఎ పేరెంట్గా నువ్వు ఎప్పుడైతే బయటికి తీస్తావో, ఎప్పుడైతే దాన్ని గమనిస్తావో నీ యొక్క టైం, మనీ, ఎనర్జీ 3ని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి ఆ ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యాక్టివిటీని యాజ్ ఎ పేరెంట్గా నువ్వు ఎప్పుడైతే మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తావో ఫస్ట్ అప్పుడే వాళ్ళ యొక్క లోపల ఉన్న ఇంటెలిజెన్స్ని బయటకు తీస్తారు. అంటే వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే నేనేం చేసినా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, అట్లనే రాంగ్ కాదు, వాళ్ళు చేస్తున్న మంచి పనిని మీరు అదే విధంగా యాక్సెప్ట్ చేస్తే, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, అంటే ఎక్కువ ప్రెజర్ లేకుండా ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి దాంట్లో ఆటోమేటిక్గా ముందుకు వస్తారు. సెకండ్ ఏంటంటే కంపారిజన్ ఆపాలి. ఇప్పుడు కంపారిజన్ అనేది ఇన్బిల్ట్గా, అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని నాశనం చేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం చాలా చూస్తాం, ఇప్పుడు చేపకి కోతికి పోటీ పెట్టినాం అనుకోండి, హోవర్డ్ గార్డెనర్ అదే చెప్తాడు, కోతి చెట్లు బాగా ఎక్కుతుంది, చేప నీటిలో బాగా ఎక్కుతుంది.
అంటే దేని సామర్థ్యం దానికి ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని మనము ఇప్పుడు కోతిని నీళ్ళలో ఎదించలేము, చేపని చెట్టెక్కించలేము. సేమ్ అలాగే మీరు మీ పిల్లల్ని కంపారిజన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సహజ సామర్థ్యం ఏంది అనేది దాన్ని బయటికి తీయడంలో వాళ్ళు ఆ ప్రెజర్లోనే తగ్గిపోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే చాలామంది మనం అబ్జర్వ్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో ప్రెజర్ ఎక్కువైపోతుంది పిల్లల మీద. అంటే ఎందుకు వాళ్ళ టాలెంట్ని బయటికి తీయలేక ఇందులో వీళ్ళు బాగున్నారు అని చెప్పకపోవడానికి రీజన్ అంటే ఏదైనా సరే ఇప్పుడు నేను ఈ ట్రైనింగ్ ఇప్పిస్తున్నా అంటే దీంట్లోనూ టాప్ ఉండాలి, దీంట్లోనూ నెంబర్ 1 ఉండాలి, దీంట్లోనూ ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ పిల్లలు ఇచ్చినప్పుడు ఇప్పుడు కండిషనింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఇన్బిల్ట్గా ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీసే అయితే కాదనమాట. అంటే నేనేమంటున్నాను అంటే మీరు స్ట్రక్చర్డ్గా ఆ ప్రెజర్ ఏదైతే ఉందో అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటివి గురి కాకుండా వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇంకా క్లియర్గా ఇవన్నీ చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏ టైంలో అయితే అంటే అలసిపోకుండా ఈవెన్ నిద్ర వచ్చినా కూడా వాళ్ళు ఆ పని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఈవెన్ తినే సమయం అయినా కూడా వాళ్ళు ఆ సమయంలో ఇంట్రెస్ట్ ఉన్నారో అదే వాళ్ళ యొక్క స్కిల్ అనమాట. సో దాని మీద ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కంపేర్ చేయొద్దు. తర్వాత మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి ఏదైతే ఉందో అది. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎక్కువగా ప్రెజర్ క్రియేట్ చేయకండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఆ ప్రెజర్తో పాటు కొంతమంది పేరెంట్స్ తొందరపడుతుంటారు. అంటే నువ్వు ఇది అయిపోవాలి, చిన్నప్పుడే వాళ్ళకి ఎక్కువగా నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు టీచర్ అయిపోవాలి ఇట్లాంటివి పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఒక స్కిల్ కావచ్చు, లేకుంటే ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒకటి జన్యుపరంగా వస్తుంది. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ సహజ సామర్థ్యాలు అనుకూలంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అతను పెరుగుతున్న ఆ ఎన్వైర్న్మెంట్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ తను తిరుగుతున్న ఫ్రెండ్ సర్కిల్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ తను జీవిస్తున్నటువంటి ఆ సర్కిల్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి పేరెంట్స్ తొందరపడి చైల్డ్హుడ్లోనే ఇంకా నువ్వు పోలీసే, ఇంకా నువ్వు డాక్టరే ఇలాంటి వాళ్ళకి బౌండరీస్ పెట్టకండి. ఎందుకంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ అంతకంటే మించి కూడా అయ్యేటటువంటి స్కిల్స్ని ఆటోమేటిక్గా మీరే తగ్గిస్తున్న వాళ్ళు అయిపోతారు. దెన్ నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళ స్కిల్స్ని బయటికి తీయాలంటే కొంచెం అప్రిషియేట్ చేయాలన్నమాట. అప్రిసియేషన్ అనేది వెరీ ఇంకొకటి మొత్తానికి అప్రిషియేట్ చేస్తేనే ఆ పనులు చేసేటట్టుగా మాత్రం పొరపాటున కూడా చేయకూడదు. జస్ట్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ మీకు నచ్చింది ఉంటే ఓపెన్గా నచ్చిందని చెప్పడం, లేదనుకుంటే ఈ పని నచ్చలేదు అనకుండా కొంచెం పాజిటివ్ వేలో ఈ పనిని ఇంకా కొంచెం బెటర్గా చేసింటే బాగుంటుండే అన్నది చేసినప్పుడు పిల్లలకి ఓకే నేను చేసింది నచ్చింది నచ్చలేదు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. సో అప్రిషియేట్ అనేది అంటే అసలే లేకుండా ఉండడం కంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంటే ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇవన్నీ చేసినప్పుడు పిల్లల లోపల ఓకే అంటే నా సహజ సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, నాకు ఎలాంటి ప్రెజర్ లేదు, నాకు ఇన్బిల్ట్గా ఉన్నదాన్ని నేను ఆటోమేటిక్గా డెవలప్ చేసుకోవాలని ఒకటి తయారవుతుంది. తర్వాత అప్రిషియేట్ దొరుకుతుంది అన్న ఫీల్ వాళ్ళకి బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే మీ పిల్లలు దేంట్లో కూడా నెంబర్ 1గా లేరు అనే స్థాయి నుంచి అసలు దేంట్లో నెంబర్ 1గా ఉన్నారో ఫైండ్ అవుట్ చేస్తే మీ టైం, ఎనర్జీ, మనీ 3 సేవ్ చేసుకుని అదే రంగంలో వాళ్ళని డెవలప్ చేస్తే మీరు వాళ్ళకి ఏ స్కిల్ నేర్పించాలనుకున్నా ఆ స్కిల్ ఈజీగా నేర్పిస్తారు. ఎనీవేస్ అలా ఎవరికైనా కూడా సైకలాజికల్గా పిల్లల్లో చాలా డిఫరెన్స్ వేరియేషన్ మేము చూస్తున్నాం అనుకునే వాళ్ళు కావచ్చు, మెమొరీ పరంగా మా పిల్లలు స్టడీస్లో ఇంప్రూవ్ అవ్వడానికి హ్యాండ్ రైటింగ్ కావచ్చు, రీడింగ్ అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మేడం, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. లేదనుకుంటే నేను ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే 2 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను. సో దానికి కూడా అటెండ్ అవ్వచ్చు. అందులో పిల్లల్ని ఎలా చదివించాలనే దాంట్లో పేరెంటింగ్ పాత్ర ఎంత ఉందనేది కూడా నేర్చుకుంటారు. బై పిల్లలు చాలామంది స్టడీస్లో మా పిల్లలు వీక్ ఉన్నారు. దానికి రీజన్ ఒకటే, వాళ్ళు ఎలా దాన్ని చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని తెలియకపోవడం వల్ల. కాబట్టి నేను ఎవ్రీ సండే కండక్ట్ చేసే టాపర్ స్టడీ సీక్రెట్ వర్క్షాప్కి పేరెంట్స్ దాంతోపాటు పిల్లలు కూడా ఇద్దరు కూడా అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీ పిల్లలకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడే మనం క్లారిటీగా మాట్లాడుకుంటాం. దెన్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఇది జస్ట్ 199 రూపీస్ మాత్రమే, 2 hours వర్క్షాప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.